ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని నామకు వందనాలు కలుగునుగాక. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. నిజంగా ఈరోజు దేవుడి కృప చూపెట్టినందుకు దేవుడికి వందనాలు చెల్లిద్దాం. మరి దేవుడు మళ్ళీ నూతన సంవత్సరంలో ఆయన కృప మనకు ఇచ్చినందుకు మనం ఎంతగానో ఆయన రుణం తీర్చుకోలేం. కానీ ఈరోజు ఎంత సంతోషము, ఎంత ఆనందము, ఎంత భాగ్యం ఇచ్చిన యేసయ్యకు వందనాలు చెల్లిద్దాం. మీరందరూ బాగున్నారు కదా? మరి కొద్ది సమయం దేవుడి మాటలు విందాం. చక్కటి మాటలు. ఈరోజు నిజంగా మనం దీనివల్ల బలహీనమైపోతున్నాం. దేవుడు ఆ మాటల ద్వారా మనం ఓదార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దుష్టుడు ఆలోచన చొప్పుగా పాపలు మాల్గొనిరవక అపవాస కూర్చున్న చోట కూర్చోక దీవారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడట. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం అంటే దుష్టుడు ఆలోచన చొప్పు నడుస్తున్నాం, పాపుల మార్గం నిలుస్తున్నాం. కానీ మనం ఎలా ఉంటే అపవాది మన చాలా జోరిలాగా మనం శోధించేసి ఆయన సన్నిధిలో కూర్చోనియకుండా మనం ఎక్కువ అనేక పాప మార్గంలో కూర్చొని అనేక వ్యర్థమైన మాటలు మనం వింటున్నాం. అవి వినొద్దు. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం దానించేవాడు ధన్యుడు అంటున్నాడు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఉంటావో నువ్వు ఫలిస్తూ ఉంటావు, నువ్వు ఫలాలతో ఉంటావు, నువ్వు ఫలిస్తావు, అనేక బిడ్డలను అనేక ఫలాలుగా నువ్వు చేయబోతూ ఉంటావు. ఎందుకంటే నువ్వు నీటి కల నాటబడిన ఎవరు మొక్క వలె తన కాలమందు ఫలించి ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉంటావు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నిజంగా ఈరోజు మరి గాలి చెదరగొట్టి పుట్టి వాళ్ళగా మనం ఉండొద్దు. కానీ గట్టి గింజగా మరి తాళగింజ జీవితం మనకు వద్దు. కానీ గట్టి గింజగా ఉన్నట్టయితే మరి తాళగింజ గాలి వస్తే పట్టుమంటే ఎగిరిపోయింది. అలాంటి జీవితం మనం అలాంటి విశ్వాసం కాదు, కానీ నమ్మకమైన విశ్వాసము. దేవుళ్ళు నమ్మకత్వం కావాలా, బలమైన విశ్వాసం కావాలా. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా కార్యమును దేవుడు చేస్తూ ఉంటాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే ఎలానా అపవాది కూర్చున్న చోటే కూర్చుంటున్నాం, వాళ్ళ మాటలే వింటున్నాం. కానీ దేవుడు ఎంతకాలం నిన్ను ఆదరిస్తున్నా కూడా పాపుల మార్గం నిలవద్దంటే అదే స్థలం. కానీ ఈ రోజు నుంచి అలాంటి జీవితం మనకు వద్దు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా ఈరోజు నిన్ను నన్ను దేవుడు బలపరచబోతున్నాడు. మరి ఈ మాటలు విన్నవారు నిజంగా గట్టిగా విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో కార్యమును ఫలిస్తూ ఉంటాం. దేవుడి యందు అనేక కార్యాలు చేస్తూ ఉంటాం. మరి దేవుడు ఈ మాటలు దీవించుగాక. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దినము దేవుడు ఈ మాటలు నిజంగా మీ హృదయాలు యేసయ్యా నాతో మాట్లాడిన దేవుడు అయ్యా, ఈరోజు ఈ మాటలు నా హృదయాలు ఫలించయ్యా, నా హృదయాన్ని పలకమైన నేను ముద్రించుకోవాలని ఎప్పుడైతే మీరు మరి ఈ ప్రార్థనలు ఏకాభిస్తారో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తూ ఉంటారు. దేవా స్తోత్రములు తండ్రి. ప్రభా, మరి ఏ వాక్యమేతో మాట్లాడి ఉన్నారో దుష్టుడు ఆలోచన చొప్పునక పాపుల మార్గము నిలవక వాళ్ళ నాయన మరి నీ యందు నడిచేవారుగా, నీలో ఫలించేవారుగా, నీలో ఫలాలిచ్చేవారుగా నిత్యము ఆశీర్వదించబడునుగాక. ప్రభా నీకు వందనాలు. పాపం అనే దుష్టాత్మకి దూరంగా ఉండి నాయన నీలో ఫలించుటకు దయచేయండి, ఫలాలిచ్చుటకు దయచేయండి తండ్రి, దీవించబడుటకు దయచేయండి. ప్రభా నీకు స్తోత్రం తండ్రి. అయా మరి నీటికలో నాటబడిన ఎవరున మొక్క వల్ల తన కాలమందు ఫలించి ఫలాలిచ్చేవారుగా ఉండుటకు దయచేయండి. ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. ఎటువంటి దుష్టుడు ఆలోచనలు మమ్మల్ని ఉండకుండా నాయన అయా మమ్మల్ని వేరుగా చేసి నాయన నీ మాటలు, నీ ఆలోచనలు, నీ తలంపులు మాలో ఉండుడుగా కేస్తున్నాము తండ్రి. నాయన అయా మేము ఫలించాలని ఎందు ఫలించాలా, ఫలాలు ఇచ్చేటి వరకు దయచేయండి ప్రభా. అయా నాయన నిత్యము నీ యొక్క ధ్యానమును చేసేవారుగా ఉంచుటకు దయచేయండి ప్రభా. అయా ప్రభా జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను. అయా ఫలించేవారుగా ఉండండి. పాపంలో మేము దూరంగా ఉండుటకు, నీళ్ళు ఫలించుటకు దయచే కృప చూపెట్టమని మీరే సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.